ఈరోజు మనము మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానిస్తాం. ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానిస్తాం. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్య భాగం వైపు చూడండి. ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. అండలం చేసుకోండి. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను. వీరిద్దరికీ ఆయన బోయనేర్గెసు అను పేరు పెట్టెను. బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూదా అనువారు. ప్రార్థిద్దాం. మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని ఏర్పరచుకోవడం, నీవెవరో మాకు అర్థమయ్యేటట్లు తెలియజెప్పడం, నీ గురించి తెలుసుకునే భాగ్యం ఎంతో విలువైనవి. అవే ఎంతో గొప్పవి. అయినా నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం, మాపై నీకున్న నమ్మకం, నీ పని చేసే అవకాశం కూడా మాకు ఇచ్చింది. నీ పని ఎంతో విలువైంది, నీ పని ఎంతో గొప్పది. మీ రాజ్య స్థాపన కొరకై నీవు మమ్మల్ని నియమించడం, నీవు మమ్మల్ని నమ్మడం, నీవు మాకు నేర్పించడం, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. మాపై నీకున్న నమ్మకాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ పాఠ్య భాగాన్ని, ఈ వాక్య భాగాన్ని మాకెంతో ప్రయోజనకరం చేయండి. దీని ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కృపచూపని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు 3వ అధ్యాయం ప్రారంభంలో సమాజ మందిరంలో ప్రవేశించి ఒక ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేసినప్పుడు అక్కడ ఆయనకు వ్యతిరేకత వచ్చినట్లుగా మనం 6వ వచనం వరకు చూస్తాం. ఆయనను చంపడానికి పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులతో కలిసి వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా, విరోధంగా ఆలోచన చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత 7వ వచనం నుంచి 12వ వచనం వరకు వాళ్ళు అలా ఆయనను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చేసి సముద్రము ఎద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారికి వాక్యాన్ని బోధిస్తూ అనేక మంది రోగపీడితులైన వారిని బాగు చేస్తూ ఉన్నప్పుడు అపవిత్రాత్మలు పట్టిన వారు నువ్వు దేవుని కుమారుడని కేకలు వేస్తున్నప్పుడు నన్ను మీరు ప్రసిద్ధి చేయొద్దని దేవుడు వారికి ఖండితంగా ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. వెంటనే 13వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన ఒక కొండ ఎక్కి తనకిష్టమైన వారిని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు పిలిచిన వెంటనే వారందరూ ఆయన యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన లెక్క కూడా చెప్పాడు. ఎంతమందిని దేవుడు పిలిచాడు అంటే 12 మందిని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తాం. మనకి ఈ సంఖ్య బాగా తెలుసు. యేసు ప్రభుని వెంబడించిన వారు అనేక మంది ఉన్న దేవుడు 12 మందిని తన పని నిమిత్తం నియమించుకున్నాడు అనేది మనకు తెలుసు. అయితే ఈ సందర్భానికి ఈ 13వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ సందర్భానికి మనం ఒక అంశాన్ని పెట్టి వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక అంశం పేరు పెట్టి వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. సాధారణ ప్రజలు, అసాధారణమైన ప్రభువు. సాధారణమైన ప్రజలు, అసాధారణమైన ప్రభువు. ఈ ప్రజలు ఎవరు అని అంటే ఈ 12 మంది. అసాధారణమైన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకేనా? పిలువబడిన వారు సాధారణమైన వారు, పిలిచిన దేవుడు మాత్రం అసాధారణమైన దేవుడు.
అనేది మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ 12 మంది అపోస్తలులు ఎలాంటి వారు అనేది మనం చూస్తే మనం అంశంలోనే పెట్టాం. ఏమని పెట్టామంటే వాళ్ళు సాధారణ ప్రజలు, సాదాసీదా ప్రజలు, అంటే మనలాంటి వారే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మందికి మనకు ఏ తేడా లేదు. అన్నిట్లో వాళ్ళు మనలాంటి వారే. ఈ 12 మందిలో వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, వాళ్ళలో ఒక్క పండితుడు కూడా లేడు. పండితుడు అంటే బాగా చదువుకున్న వ్యక్తి లేరు. ఒక వ్యక్తి తొందరపడ్డాడు, దుడుకు వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పేతురు అని మనకు తెలుసు. తొందరపడే తత్వం, తొందరపడే నేచర్, స్వభావం ఉన్న వ్యక్తి. అది ఏమంటారంటే అది పెద్ద గొప్పతనం ఏం కాదు, అది ఒక లోపమే. తర్వాత ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకునే విషయంలో వాళ్ళు చాలా మందమతులు అంటే మొద్దోళ్ళు అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని కోణాలు చెప్పినా, ఎంత సమయం చెప్పినా 10వ తరగతి దాకా కూడా వాళ్ళు రావు. 10వ తరగతి దాకా పెరిగిపోతుంటారు మరి అని అది అర్థం. యేసుప్రభు వాళ్ళని తన వెంట 3.5 సంవత్సరం, మహా అయితే 3 సంవత్సరాలు తిప్పుకున్నాడు. 3 సంవత్సరాలు వాళ్ళకి బోధ చేశాడు. అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చాడు, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చాడు. వాళ్ళ చేత కొన్ని చేయించాడు. ఆయన వాళ్ళ కళ్ళ ముందు చాలా చేశాడు. వాళ్ళకి 2 వైపుల నుంచి ఖచ్చితంగా అవగాహన వచ్చేసి ఉండాలి. కానీ ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు, మా చేత ఏం చేయిద్దాం అనుకుంటున్నాడు, నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి సందర్భాన్ని బట్టి. ఎందుకు చర్చికి వచ్చారు మీరు? వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి. ఎందుకు చర్చికి వచ్చారు మీరు? అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు చర్చికి తీసుకొచ్చినారు, అది అలవాటుగా వచ్చిన కాదా? ఈరోజు డ్యూటీ లేదు, ఈరోజు పని లేదు, ఖాళీ అయిపోయాను, కాసేపు చర్చికి వెళ్ళేసి వద్దాం అని వచ్చిన అంటవా? నేను ఎందుకు దేవుని సన్నిధికి అనగా సంఘ సహవాసానికి వెళ్ళాలి, సంఘ సహవాసానికి వెళ్ళడం ద్వారా నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఎందుకు దేవుడు సంఘంగా కూడుకోమని చెప్పాడు అని కనుక నువ్వు ఆలోచిస్తే చాలా మేలు జరుగుతుంది నీ జీవితంలో, చాలా మార్పు వస్తుంది నీ జీవితంలో. నీ ద్వారా చాలామంది జీవితాల్లో మేలు జరుగుతుంది. సమస్య ఏంటి తెలుసా? మనం అస్సలు పట్టించుకోం. సంవత్సరాలు వస్తాం, మళ్ళీ అయితే నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి అని ఆలోచన చేయకుండా సంవత్సరాలు వస్తాం. మీకు తెలుసా, ప్రపంచంలో అనేక సంఘాల్లో, ఇప్పుడు మనం వాక్యం వింటున్న మన సంఘంలో కూడా సంవత్సరాల నుంచి సుమారు 20, 30, 40 సంవత్సరాల నుంచి సంఘానికి హాజరవుతున్న వారు ఉన్నారు. ఏం చేయకుండా ఇప్పటికీ వెళ్ళిపోతున్న వారే. ఏం చేయకుండా అంటే పాలు పంపులు పొందుకొనకుండా, పార్టిసిపేషన్ లేకుండా మౌనంగా వచ్చి కూర్చుంటాం, అయిపోయేంత వరకు మౌనంగా ఉంటాం, మౌనంగానే లేచి వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చిన 10 సంవత్సరాల నుంచి అని అస్సలు ఆలోచించేయం. ఒకవేళ నీ ఆలోచన విధానం ఇప్పటి వరకు నీ జీవితం మౌనంగా వచ్చి కూర్చొని, మౌనంగా కూర్చొని మౌనంగా వెళ్ళిపోయేదే అయితే 1% కూడా నీకే లాభం లేదు. దేవుడు నోటీస్ చేయడు దాన్ని, దేవుడు లెక్కలోకి తీసుకోడు దాన్ని. నేను ఎందుకు వచ్చినా, ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళమని చెప్పాడు అనేది కనుక నువ్వు ఆలోచన చేసుకుంటే అప్పుడు ఇక్కడ వాక్యం ఏది చెప్తుందో వాటిని నువ్వు చేయడానికి ప్రయత్నిస్తావు. హల్లెలూయా. ప్రయత్నించినప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతుంది, ప్రయత్నించినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది.
అలా కాకుండా నువ్వు సంవత్సరాలు కాదు, నీ జీవితం ముగింపు వరకు వచ్చి గమ్ము కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తికి ఉంటే 1% కూడా నీకే ప్రయోజనం ఉండదు. సాక్షాత్తు దేవుడే వాళ్ళని తన పక్కన పెట్టుకొని వెంట పెట్టుకొని తిప్పి నేర్పించి కొండ మీద కూర్చొని చెప్పినాడే. ఇప్పుడు అక్కడ మనం చూస్తే కొండ ఎక్కి వారిని పిలిచినాడు, ఆయనకి ఇష్టమైన వారినట. ఎంత పెద్ద పదం, ఎంత గొప్ప పదం. దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు. దేవుడికి వాళ్ళంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. ఆయనకు వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుచుకున్నాడు. మనం ఎవరిమి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళం కాదు. దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని పిలుచుకొని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. మన మీద ఆయనకి చాలా ప్రేమ ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడిగినారా, ప్రభా ఎందుకు పిలిచావు నన్ను? ప్రభా ఎందుకు రక్షించావు నన్ను? ప్రభా ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు నన్ను? ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు? నా ద్వారా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ద్వారా నువ్వు సమాజానికి ఏం చెప్తాం అనుకుంటున్నావు? పని పెట్టమసలు, ప్రశ్నించమసలు, ఆలోచించేయమసలు. మరి ఎవరు చెప్పినారు నీకు చర్చికి వెళ్ళిపోయి వచ్చేస్తే చాలు దీవించబడిపోతామని? ఎవరు చెప్పినారు? పనికి పోయి పని చేయకుండా వచ్చేస్తే కూలి వచ్చేస్తుందా? ఎట్లా వస్తుంది? నువ్వు పెట్టిన పేరే ఏంటి? పనికి పోవడం. పనికి పోవడం అనే పదంలోనే అర్థమేముంది? పని చేయడం. పోయింది దేనికి? పని చేయడానికి. నువ్వు పని చేయకుండా నేను పనికి పోతున్నా అని చెప్పి పోయి గమ్ముకొచ్చేస్తే అస్సలు కూలి రాదు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా అని నువ్వు చెప్తూ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు గమ్ము కూర్చొని ఆయనతో ఏ డిస్కస్ చేయకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన చెప్పే మాటలు వినకుండా గమ్ము కూర్చొని గమ్ముకెళ్ళిపోతే ఎలా వస్తుంది నీకు రేపు జీతం? ఇలా ఆలోచించకుండా సంవత్సరాలు గడిచిపోయినాయి తెలుసా నీ జీవితంలో? ఒక్కసారి అనిపించలేదు నీకు ఎందుకు వెళ్ళాలి నేను ఇలా? నేను వెళ్ళి ఏం చేస్తున్నా? నేను వెళ్ళి ఏం సాధిస్తున్నా? అందుకనేనేమో మన క్రైస్తవ జీవితంలో ఎదుగుదల మనం కనిపెట్టలేకపోయాం, తెలుసుకోలేకపోయాం. నా క్రైస్తవ జీవితంలో నేను మార్పుని గమనించలేకపోయినా, నా క్రైస్తవ జీవితంలో నేను మారుతూ ఉన్నా అని నేను గుర్తించలేకపోయినా. కారణం ఏంటంటే మన పార్టిసిపేషన్ లేకుండా, మన పాలు పంపులు లేకుండా మనం అలాగే వచ్చేస్తాం. ఇదిగో వీళ్ళు కూడా అలాగే చేశారట. ఎలాగా? ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకునే విషయంలో వాళ్ళు చాలా మందమతులుగా ఉన్నారట. వాళ్ళు ఏమంటారు, సూపర్ న్యాచురల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ కాదు వాళ్ళు. సూపర్ న్యాచురల్ క్వాలిటీస్ అంటే అర్థం ఏంటి? స్పైడర్ మ్యాన్, తర్వాత ఇంకా పేర్లు ఉన్నాయి కదా, ఇంకా స్పైడర్ మ్యాన్, ఇంకా ఇంకో మ్యాన్, ఇంకో కొన్ని మ్యాన్లు ఉన్నాయి కదా. ఐరన్ మ్యాన్ రోబోలాగా, అలాగా. అంటే సూపర్ న్యాచురల్ పవర్స్, సూపర్ న్యాచురల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు కాదు వీళ్ళు. నార్మల్, సహజమైన మనలాంటి వ్యక్తులే. తర్వాత వాళ్ళల్లో మనం గతంలో ధ్యానించాం, వాళ్ళల్లో ఒకడు అక్రమంగా, అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఎవరైనా శిష్యుల్లో ఉన్నాడు చెక్కయ్య. యోహాను ట్యాక్స్కి వసూలు చేసింది. మత్తయి, నేను చెప్పలా కొన్ని వారాల క్రితం ఈ ప్రసంగం మత్తయి గురించి. 12 మంది శిష్యుల్లో చెక్కయ్య ఉన్నాడా? మత్తయి కదా, లేవి అని పిలువబడుతున్న మత్తయి కదా. సుంకరి, ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి, పన్ను వసూలు చేసే వ్యక్తి. వాళ్ళ జీవితం ఏమాత్రం మాదిరికరంగా లేదు కదా. తర్వాత వాళ్ళల్లో ఈ 12 మందిలో 4 చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, 4 జాలర్లు. పేర్లు చెప్పాడు కదా అక్కడ చూడండి. 17వ వచనంలో మనం చూస్తే సీమోను, పేతురు అని పేరు పెట్టబడిన సీమోను, తర్వాత ఆంద్రేయ, తర్వాత యాకోబు, యోహాను. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. జబదయి కుమారులకు యాకోబు, అతని సోదరుడగు యోహాను. వీళ్ళ నలుగురు ఏం పని చేసేవాళ్ళు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు.
వీళ్ళేం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు, చేపలు పట్టుకునేవాళ్ళు. తర్వాత ఎక్కువ శాతం మంది, ఈ 12 మంది శిష్యుల్లో ఎక్కువ శాతం మంది వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతమైన గలిలయ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళేమీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులేమీ కూడా కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళు ఏమాత్రం కూడా కాదు. వాళ్ళల్లో మనం 19వ వచనంలో చదివాం, ఆయనను అప్పగించిన యూదా కూడా ఉన్నాడు. ఆయన బిరుదు ఏమని బిరుదిచ్చారు? అప్పగించిన యూదా. యేసుక్రీస్తు ప్రభుని అప్పగించిన యూదా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా పెద్ద గొప్పవాళ్ళేం కాదు. తర్వాత కొంతమంది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు గతంలో ఏ పనుల్లో అయితే ఉన్నారో అదే పనులోకి వెళ్ళిపోయిన వాళ్ళు, భయపడిన వాళ్ళే, పిరికితనంతో ఉన్న వాళ్ళే. అంతే కదా, బయటికి వెళ్ళి భయపడే కదా వెళ్ళిపోయారు వెనక్కి. యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఏదో అయిపోద్ది అనుకున్నాం, కానీ ఈయనను సిలువ వేసి చంపేశారు. ఇప్పుడు మేము కనుక మళ్ళీ యేసు ప్రభుని వెంబడిస్తున్నామని చెప్తే మమ్మల్ని కూడా సిలువ వేసి చంపేస్తారని చెప్పి, ఎందుకు వచ్చిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి మరలా వాళ్ళు గత పనుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత వాళ్ళు ఏమాత్రం శాస్త్రులు, పరిచయులు కాదు. వాళ్ళలో 12 మందిలో ఎవరు శాస్త్రులు, పరిచయులు ఎవరు లేరు. ఈ మాటలన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ఒకటే, వాళ్ళు కేవలం మనలాంటి వాళ్ళే. వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమీ లేవు. ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే మీకు అర్థం కావాల్సిన విషయం, మనలాంటి పనులు చేసేవాళ్ళే, మనలాంటి జీవితం కలిగిన వాళ్ళే, మనలాంటి శరీరాలు కలిగిన వాళ్ళే. వాళ్ళకి ఆ పవర్స్, శక్తులు ఏమీ కూడా లేవు. మనలాంటి సాదాసీదా మనుషులే, సామాన్యమైన మనుషులే. అయితే అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడి పిలిచాడంట. అయితే దేవుడు పిలిచిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా అయ్యో తెలుసా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం, పేజీ నెంబర్ 120. త్వరగతీస్తారా? అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, చూసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి, అండర్లైన్ చేసుకోండి మాట, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏం చెప్పారు? భూలోకమును తలక్రిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు అన్నట్టు. ఎవరు వాళ్ళు? ఎంతకి? శిష్యులు. ఏమని చెప్తున్నారు వాళ్ళ గురించి? వాళ్ళ గుర్తింపు ఏంటి? శిష్యులు అని చెప్పారు. ఏమని చెప్తున్నారు వాళ్ళ గురించి? భూలోకాన్ని తలకిందులు చేసే మనుషులు. ఇందాక మనం ఏం చూసాం? ఆధ్యాత్మికమైన విషయాల్లో మందమతులు, లోపాలు ఉన్నాయి, సామాన్యమైన వారే, వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏం లేదు. అవునా? వాళ్ళు పండితులు కాదు, వాళ్ళు పరిచయులు, శాస్త్రులు కూడా కాదు, వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులేం కాదు, సాదాసీదా జీవితం జీవిస్తున్న వాళ్ళే, చేపలు పట్టుకుంటూ బ్రతికే వాళ్ళే, పన్ను వసూలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళే అని యేసు ప్రభుని అప్పగించే వ్యక్తులు. వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి అని మనం చూసాం. అయితే అలాంటి వ్యక్తులని దేవుడు పిలిచిన తర్వాత ఎలా మారారంట? వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయగలిగిన వ్యక్తులుగా మార్చబడారంట. మీకు తెలుసా, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన భారతదేశానికి ఈ 12 మందిలో ఒకడైన తోమా అనే వ్యక్తి వచ్చాడు. అనే వ్యక్తి వచ్చి ఆ ఒక్క వ్యక్తి కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. భూలోకాన్ని తలకిందులు చేసే పరిస్థితుల్లో అందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశాన్ని తలకిందులు చేసిన వ్యక్తి, యేసు ప్రభు కొరకు కోట్ల మందిని సంపాదించిన ఒకే ఒక్క వ్యక్తి తోమా. ఎవరు తెలుసు ఆయన? ఈ 12 మందిలో ఒకడు. ఈరోజు కురుటూరులో నీవు నేను యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించగలిగామంటే అదిగో ఆ యేసు ప్రభు యొద్ద నుంచి మన దేశానికి పంపబడిన తోమా ద్వారా కొరుటూరు వరకు సువార్త వచ్చింది. ఆ కొరుటూరులో పుట్టిన మనం అందరం కూడా ఆ సువార్తను నమ్మి యేసు ప్రభువే నిజమైన దేవుడని, యేసు ప్రభువే నిజమైన రక్షకుడని గుర్తించగలిగాం. ఈ తోమా ఎక్స్ట్రా పవర్స్ కలిగిన వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి. అయితే
భారతదేశంలో కోట్ల మంది ప్రజలు మార్చబడేంత శక్తి కలిగిన వ్యక్తిగా ఎలా మార్చబడ్డాడు? అంత శక్తివంతమైన పరిచర్య ఎలా చేయగలిగాడు? సామాన్యమైన వ్యక్తి, మనలాంటి వ్యక్తే, మనకంటే ఎక్స్ట్రాలు ఏమీ లేవని చెప్పినా మీకు ముందుగానే. మరి అలాంటి వ్యక్తి భారతదేశంలో కోట్ల మంది ప్రజలు ఆ దేవుణ్ణి నమ్ముకోవడానికి ఇతను ఎలా పనిచేశాడు అని అంటే చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మీద చేతులుంచి వారిని తన ఆత్మతో నింపినట్లుగా మనం ఆ 1వ అధ్యాయంలో చూస్తాం, మరియు 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి వారికి దేవుడు వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. సామాన్యమైన ప్రజలు దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత, దేవుడు తన ఆత్మతో వారిని నింపిన తర్వాత ప్రపంచంలో కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తి కలిగిన వారుగా వారు మార్చబడినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచాడు కాబట్టి వారికి అటువంటి గొప్ప ధన్యత అనుగ్రహించబడింది. అటువంటి శక్తితో కూడుకున్న అనేకమైన పనులు వారు చేసినట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూస్తాం. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం ఒకసారి చదువుతారా? మా ద్వారా ఎవరిళ్ళు చెప్తున్న మాటలు? శిష్యులైన వారు చెప్తున్న మాటలు ఏంటంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాము. నశించిపోతున్న అనేక మందిని రక్షించడానికి దేవుడు వీళ్ళని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. నశించిపోతున్న వారిని, మరణమైపోతున్న వారిని బ్రతికించడానికి, రక్షించడానికి వీళ్ళకి ఎంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడే వారిని బలపరిచాడు, దేవుడే వారిని తన ఆత్మతో నింపినట్లుగా మనం చూస్తాం. మొదటి విషయం, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సామాన్యమైన ప్రజలే, కానీ ఎప్పుడైతే వారి జీవితాలు దేవుని చేతికి అప్పగించుకున్నారో దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించేవారుగా వచ్చారు. హల్లెలూయా. ఈరోజు పేతురు అకౌంట్లో ఎంత ఆస్తుందో మనకు తెలియకపోవచ్చు. సుంకరి, ట్యాక్స్ కలెక్ట్ చేసే సుంకరి అకౌంట్లో ఎంత సంపాదించి అక్రమంగా తన అకౌంట్లో వేసుకున్నాడో మనకు తెలియకపోవచ్చు. లేవు, ఆ డీటెయిల్స్ బైబిల్లో ఏమి లేవు. కానీ ఎప్పుడైతే వీళ్ళు తమ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నారో వాళ్ళు దేవుని కొరకు చేసిన ప్రతి కార్యం ఇప్పటికీ అనేక మంది మాదిరిగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో మొదటి శతాబ్దంలో పుట్టినవారు అయితే ఎప్పటికీ వాళ్ళ యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మీకు ఏమర్థమైంది? యేసుప్రభుని నమ్ముకోకుండా, యేసుప్రభు కొరకు బ్రతకకుండా నువ్వు ఈ భూమి మీద అనగా ఈ కొరుటూరులో ఎన్ని కోట్లు సంపాదించినా చచ్చిపోయిన తర్వాత నేను మర్చిపోతారు. నీ పేరు కూడా గుర్తుండదు ఎవరికి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన వ్యక్తివైనా, ఎంత పెద్ద బంగళా కట్టిన వ్యక్తివైనా, ఎన్ని ఎకరాలు సంపాదించిన వ్యక్తివైనా, ఎంత పెద్ద ఉద్యోగం చేసిన వ్యక్తివైనా చచ్చిపోగానే మర్చిపోతారు. నీ పేరు కూడా గుర్తుండదు. ఒకవేళ మహా అయితే నీ ఇంట్లో గుర్తుండదేమో కొంతకాలం. కానీ నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే భూమి ఉన్నంత వరకు నీ పేరు గుర్తుంటుంది. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఆస్తిపాస్తులు కాదు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేది, గౌరవ ఘనతలు తీసుకొచ్చేది.
దానికోసమే పోరాడుతాం మనం. డబ్బున్న వాళ్ళని ఎక్కువ గౌరవిస్తాం, ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ పట్టించుకుంటాం. డబ్బు లేని వాళ్ళని ప్రేమించం, పట్టించుకోం, పలకరించం కూడా, పక్కన కూడా కూర్చోబెట్టుకోం. లోకతత్వం అది. కానీ ఇక్కడ వీళ్ళు ఆస్తిపాస్తులు లేనోళ్ళు కావచ్చేమో, వదిలేసి వచ్చేసి ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని కొరకు బ్రతికారో ఈ రోజు కూడా వాళ్ళ పేర్లు మనం ఏం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటానే ఉన్నాం. వాళ్ళ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎలా వచ్చింది వాళ్ళకి అంత గొప్ప ఘనత? జీవితాన్ని దేవునికి అప్పగించారు కాబట్టే. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా నువ్వు ఏ మంచి పొజిషన్లోనికి వెళ్ళలేవు, మంచి స్థితిలోనికి వెళ్ళలేవు. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీదేవి అనే ఒక సిస్టర్ ఉంది బాపట్లలో. ఇప్పుడు చనిపోయింది ఆమె. 2008లో జరిగిన సంగతి. పిఏ స్వామి గారని మంచి సేవకుడు, శ్రీధర పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు. ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు. ఆయన ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ఆ పిఏ స్వామి గారు ఒకసారి బాపట్ల ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడంట. సువార్త చెప్పడానికి వెళ్తే ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వస్తారు కదా సహజంగా. అలాగే ఒక సహోదరిని గురవయ్య అనే వ్యక్తి మోసుకొని తీసుకొచ్చాడంట. ఒక పట్టులో పొనుకోబెట్టి తీసుకొచ్చాడంట. తీసుకొస్తే పొనుకోబెట్టి తీసుకువచ్చే స్థితిలో ఉందంటే ఆమె చాలా ఘోరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆ పాస్టర్ గారు ఆమెకు ప్రార్థన చేయడానికి ఎందుకు ఇలా అయిపోయింది ఆమె, ఏంటి ఆమె పరిస్థితి అంటే, వాళ్ళు అప్పుడు చెప్పిన మాట ఏంటంటే 2008లో 1 కోటి మందిలో ఒకరికి వస్తే రోగం అని చెప్పారంట. ఆ రోగం పేరు కూడా తెలియదు వాళ్ళకి. పేరే తెలియనప్పుడు ఏమంటారు వైద్యం ఏం చేస్తారు? చేయలేరు. ఎలా అయిపోతుందంట ఆమె, శరీరం అంతా ముడుచుకుపోద్దంట, అంత అయిపోద్దంట. శరీరం అంతా ఏమైపోద్దంటే ముడుచుకుపోద్ది అనమాట. ఇప్పుడు పచ్చగా ఉన్న కొమ్మ ఎట్లా ఉంటుందో బాగా దిట్టంగా, ఎండిపోయినప్పుడు ఎలాగైతే చీకిపోయేటట్లు వస్తుందో అట్లాగా శరీరం అలా అయిపోద్దంట ఆమెకి. అప్పుడు ఆ సిస్టర్తో ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నాడంట. ఏమని ప్రార్థన చేయమంటావు అని అడిగాడంట. అడిగితే అని చెప్పిందంట, మా అమ్మ మా తమ్ముడు నా కోసం చాలా బాధపడుతున్నారు, వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనిందంట. అవునా, ఓకే ప్రార్థన చేస్తా. ఆమె ఏమడిగిందో గుర్తుపెట్టుకోండి మీరు. మనమైతే ఏం అడుగుతామో ఆలోచన చేయొచ్చు మీరు. మా అమ్మ మా తమ్ముడు నా విషయంలో చాలా బాధపడుతున్నారు, వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేయని చెప్తున్నట్టు ఈమె. తర్వాత అవునా, ఓకే ఇంకేం చేయమంటావు ప్రార్థన అంటే, మా నాన్న మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఆమె బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టింది. బాపట్లలో ఇప్పటికీ వాళ్ళ బంగ్లా అంటే వాళ్ళ అపార్ట్మెంట్ ఇప్పటికీ అలాగే ఉంది. మేము బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టాం కాబట్టి మా నాన్న యొక్క మారు మనసు, మా నాన్నకి ఎంత చెప్పినా కూడా సువార్త వినట్లేదు, మా నాన్న కూడా మారాలని ప్రార్థన చేయండి అని చెప్పిందంట. అవునా, ఓకే సంతోషం. ఇంకా ఏం చెప్పాలి అని అంటే, నేను అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పాలని ప్రార్థన చేయండి అని చెప్పిందంట. అసలు చెప్పాల్సిన మాట ఏంటి? నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఇదిగో ఈయన ఆ గురవయ్య అనే వ్యక్తి డబ్బులు ఇస్తే మోసుకొచ్చాడు నీ కాడికి, యేసు ప్రభు నన్ను ముట్టి బాగు చేయాలని నా కోసం ప్రార్థన చేయండి, అది కదా చెప్పాలి ఆమె. మా అమ్మ మారాలని ప్రార్థన చేయండి, మా తమ్ముడు మారాలని ప్రార్థన చేయండి, మా నాన్న మారాలని ప్రార్థన చేయండి, తర్వాత నేను అనేక మందికి. ఎట్లా చెప్తావు నువ్వు? నేను అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పాలని ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సుమారు 2011లో మళ్ళీ అదే ప్రాంతానికి, బాపట్ల అనే ప్రాంతానికి వచ్చాడంట ఆ పాస్టర్ గారు, పిఏ స్వామి అనే పాస్టర్ గారు. వచ్చిన తర్వాత ఆమె ఆ మాటలు అనడం ఆయనకి చాలా గుర్తుండిపోయినాయి. రాగానే ఆ మీటింగ్కి రాగానే ఆ సిస్టర్ శ్రీదేవి అనే సిస్టర్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడంట. అడిగితే బాగానే ఉంది సార్, బాగానే ఉంది, కానీ ఆమె మన దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉంది అని అన్నప్పుడు ఈయనే ఆమె దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వెళ్తే చాలా పెద్ద అపార్ట్మెంటు, పక్కన ఒక రేకుల షెడ్ వేసి ఉంది. ఆ రేకుల షెడ్లో ఒక కంజీ మంచం వేసి ఉంది. ఆ కంజీ మంచం మీద ఒక చిన్న ఉండలాగా పడుకుందంట ఆమె, ఒక చిన్న ఉండలాగా. వెంటనే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే కన్నీళ్ళు వచ్చేసి ఆయనకి చాలా బాధపడుతున్నాడు. బాధపడిన తర్వాత ఎలా ఉన్నాను ఆయన అని అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆమె నవ్వుతూ చెప్పిందంట, ఏమని తెలుసా పాస్టర్ గారు,
నా విషయమై నేను ఏమీ బాధపడట్లేదు. అయితే మా నాన్న నా పరిస్థితి ఇలా అయిపోతుందని చెప్పి ఆలోచించి పక్షపాతం వచ్చింది ఆయనకి. మంచాన్ని పడిపోయాడు. నా పక్కనే మంచం వేసి ఉండింది ఆయనకి. నా పక్కనే మంచం వేసి ఉంటే నా ముఖం మీద ఈగ వాలినప్పుడు నేను ఇట్లా ఇసురుకోలేకపోతున్నానని చెప్పి మా నాన్న అలాగే ఏడుస్తూ ఉండేవాడు. మా నాన్న కాలేజీ కూడా పనిచేయదు కాబట్టి మా నాన్న కూడా ఈగ తోలే పరిస్థితిలో లేదు. అలాగే బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు నేను మా నాన్న గురించి దేవుడికి ప్రార్థన చేశా. యేసు ప్రభువా, నా విషయంలో మా నాన్న చాలా బాధపడుతున్నాడు, నీ చిత్తమైతే మా నాన్న తీసేసుకో అని ప్రార్థన చేశా. వెంటనే మా నాన్న తీసేసుకున్నాడు. మా నాన్న ఇప్పుడు నాతో లేడు. మా అమ్మ మా తమ్ముడు నాతో లేరు. వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయారని చెప్పి, నా ఆరోగ్యం ఇలా అయిపోయిందని చెప్పి, నా జీవితంలో అయిపోయిందని చెప్పి నేనేం బాధపడట్లేదు, కానీ నా కోసం ప్రార్థన చేయండి అనిదంట. ఏమని ప్రార్థన చేయమంటావమ్మా అంటే, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అనిదంట. అస్సలు ఒక ఉండైపోయింది ఆమె. ఏ మాత్రం కూడా పని చేయడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు ఆమెకి. ఆమె పరిచర్య చేయడం ఏంటి అనంటే, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడంటే ఆయన. ఏం నువ్వు చేసే పరిచర్య అంటే, గురవయ్య అనే వ్యక్తికి ఆమె డబ్బులు ఇస్తుందంట. పెన్షన్ వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి గురవయ్య అనే వ్యక్తికి వారానికి 2 రోజులు, ఒకరోజు హాస్పిటల్ దగ్గర ఆయన రిక్షాలు ఎక్కించుకుని తీసుకెళ్తాడంట ఆమెని. ఆ హాస్పిటల్ గేట్ కాడ ఒక చిన్న పట్టేసి ఆ పట్ట ముందు ఎండలోనే ఆ పట్ట ముందు ఆమె పడుకు పెట్టేసి వెళ్ళిపోతాడంట. సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకుపోతాడంట ఇంటికి. మరి ఆ పొగులంతా ఎండలో ఆమె ఏం చేస్తుందంటే, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మెడ నుంచి కింద వరకు ఏది పనిచేయదు, ఒక్క తల తప్ప. అది ఆమె పరిస్థితి. అట్లాగే ఆమె పడుకొని, అన్నా యేసుప్రభు నిజమైన దేవుడు అన్నా, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తుందంట. ఆ దారిని పోయే వాళ్ళకి, అక్క యేసుప్రభు నిజమైన దేవుడు అక్క, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తుందంట. వాళ్ళు ఈమె అడుక్కు తింటుందేమో అని చెప్పి భిక్షం వేసేవాళ్ళంట. ₹1 ₹10 వేస్తే, అన్నా నేను అడుక్కు తినేదాన్ని కాదు, అదిగో మాకు పెద్ద అపార్ట్మెంట్ ఉంది, మాది కులం, మాకు ఇంత ఆస్తుంది, నేను అడుక్కు తినేదాన్ని కాదు, యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చిన, యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్ముకోండి అని చెప్పేదంట. ఒకరోజు హాస్పిటల్ దగ్గర, ఒకరోజు మార్కెట్ దగ్గర, ఒకరోజు స్కూల్ దగ్గర, ఒకరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థలంలోకి వెళ్ళి ఆమె యేసుప్రభు గురించి చెప్పేదట. అలా నా పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడన్నా. ఇంకా అనేక మందిని నేను యేసుప్రభుకి నడిపించాలని ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఆయన బాధపడుతూ సిగ్గుపడుతూ ఆయన చెప్పిన మాటలే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్లో ఆమె యొక్క సాక్ష్యం ఉంది. సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత 2017 సంవత్సరంలో అదే బాపట్ల ప్రాంతానికి మీటింగ్కి వచ్చాడంట. మీటింగ్కి వస్తే ఒక సహోదరుని అడిగాడంట, బ్రదర్ నేను 2011లో వచ్చాను, 2011లో శ్రీదేవి అనే సిస్టర్ని కలిశాను, ఇప్పుడు ఎలా ఉంది ఆమె అంటే, అన్నా ఆమె చచ్చిపోయిందనా అని చెప్పాడంట ఆయన. ఆమె చచ్చిపోయిందన్నా అని చెప్పాడంట. మరి ఇప్పుడు ఆమె పరిచర్య చేస్తుందన్నారు కదా, మరి ఆ పరిచర్య పరిస్థితి ఏంటంటే, ఆ తమ్ముడు చెప్తున్న మాట ఆ సేవకుడికి ఏమని తెలుసా, ఆ సహోదరి హాస్పిటల్ ముందు, మార్కెట్ల ముందు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల ముందు, ప్రభుత్వ స్కూల్స్ ముందు, బస్ స్టాండ్ల ముందు యేసుప్రభు నిజమైన దేవుడిని అరిచి 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 చెప్పడం ద్వారా 800 మంది రక్షింపబడ్డారంట. హల్లెలూయా. హల్లెలూయా కూడా రాదు నోట్లోంచి నీకు. సిగ్గుపడి ఇప్పటికన్నా నీ క్రైస్తవ జీవితాన్ని బట్టి. కాళ్ళు చేతులు మొండెం మెడ నుంచి కిందకి ఏది పంచేని వ్యక్తి 800 మందికి యేసుప్రభు గురించి చెప్పి, ఎన్ని వేల మంది చెప్పిందో 800 మంది యేసుప్రభు గురించి తెలుసుకోవడానికి కారణమైంది ఆమె అంటూ ఇంకో మాట కూడా చెప్పాడంట ఆ తమ్ముడు. అన్న ఆ 800 మందిలో 14 మంది పాస్టర్స్ అయ్యారన్నా అన్నాడంట. హల్లెలూయా. 14 మంది పాస్టర్స్ అయ్యారన్నా. ఆ 14 మందిలో నేను కూడా ఒకనన్నా అన్నాడట. కాళ్ళు చేతులు పనిచేయని వ్యక్తి, ఎవరో మోసుకొస్తేనే కానీ ఏది కూడా చేసుకోలేని వ్యక్తి, నోరు తప్ప ఏది లేదు ఒంట్లో, అలాంటి వ్యక్తి యేసు ప్రభు గురించి అలా చెప్పి 800 మందిని పరలోక రాజ్యానికి సంపాదించింది. వాళ్ళలో 14 మంది పాస్టర్స్ అవ్వడానికి కారణమైంది. ఒక్క పాస్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. 14 మంది సేవకులు అయ్యారు, మామూలు విషయం కాదు.
ఏమీ పని చేయని వ్యక్తి అంత గొప్పగా దేవుని కొరకు బ్రతికితే నీకన్నీ పని చేస్తున్నాయి. ఇప్పటికీ నీకు నాకు అన్ని పని చేస్తున్నాయి. మరి దేవుని కొరకు ఎంతమందిని సంపాదించాం మనం? రక్షింపబడ్డామా నిజంగా? యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలుసుకున్నామా నిజంగా? దేవుడిచ్చిన రక్షణ నా జీవితానికి ఎంతో విలువైంది. అంత గొప్ప రక్షణ నా వాళ్ళు కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. నా స్నేహితులు కోల్పోకూడదు, నా స్నేహితులు పోగొట్టుకోకూడదు, నా గ్రామస్తులు పోగొట్టుకోకూడదు అని చెప్పి గ్రామస్తుల మీద భారంతో పనిచేస్తున్నావా? పెళ్ళిళ్ళు చేసుకుంటా, కనుక్కుంటా, తింటా, తిరుగుతా, ఉద్యోగాలు చేసుకుంటా, సంపాదించుకుంటా, కోడేసుకుంటా, ఇల్లులు కట్టుకుంటా, వీటి మీద పడిపోయినావా? పోయిన వారం వచ్చి మన చర్చిలో వాక్యం చెప్పాడు బిబు అన్న అని. పుట్టుగుడ్డి ఆయన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జి అంటే మామూలు సంగతి కాదు. సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయేంత వాదన వినిపించాడంట ఆయన. నా జీవితంలో ఏంటంటే వాదన నేను వినలా అన్నాడంట సుప్రీంకోర్టు జడ్జి. కళ్ళతో బైబిల్ను చూడలేదు ఆయన పుట్టినప్పటి నుంచి, కానీ కళ్ళున్న సేవకులకి వాక్యాన్ని నేర్పిస్తున్నాడు ఆ గుడ్డి సేవకుడు. మన తెలుగు రాష్ట్రాల్లో వేల మంది పాస్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చిన వాడు ఆయన. మరి నీకు కళ్ళు ఉన్నాయి, దేనికోసం వాడుతున్నావు? సినిమా పాటలని రీల్స్గా చేసుకోవడం కోసం వాడుతున్నావు నీ కళ్ళని? డబ్బులు లెక్కేసుకోవడం కోసం వాడుతున్నావా? దేనికోసం వాడుతున్నావు నీ కళ్ళని? మీరు నిక్ అనే సేవకుడు, NICK, నిక్ అనే సేవకుడిని గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఆయనకి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, మొండి మెడతప్ప ఏముండదు. చేతులు కాళ్ళు ఏముండవు, మొండి మెడతప్ప ఏముండదు. ప్రపంచం మొత్తం తిరిగి యేసుప్రభు గురించి చెప్తున్నాడు ఆయన. మరి నీ సంగతి ఏంటనా? ఇలా ఆలోచిస్తామా మనం? సాధారణమైన వ్యక్తులు, ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు మనలాంటి వ్యక్తులు కూడా కాదు, మనకంటే ఘోరమైన స్థితిలో ఉన్న వ్యక్తులు. వాళ్ళు ప్రభు కోసం అంత గొప్ప కార్యాలు సాధించగలిగింది. మనం ఇంకెన్ని గొప్ప కార్యాలు సాధించగలం? ఒకసారి ఆలోచించండి. నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, దేనికోసం వాడుతున్నావు? నీ నోరు, నీ కళ్ళు, నీ చెవులు పనిచేస్తున్నాయి కదా, దేనికోసం వాడుతున్నావు? నీకు తెలుసు కదా ఒంటరిగానే వెళ్ళిపోతాను నేను చెప్పి, నాతో ఏది రాదని నీకు తెలుసు కదా, ఈ ఒళ్ళు కూడా నాతో రాదని నీకు తెలుసు కదా. మరి దేనికోసం పాకులాడుతున్నావు నువ్వు? దేనికోసం పాకులాడాలి? దేనికోసం నిన్ను రక్షించాడు దేవుడు, దేనికోసం సంఘం ఇచ్చాడు దేవుడు నీకు, దేనికోసం వాక్యం ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం పాకులాడుతున్నావు? ఏది నీతో వస్తుంది? ఏం చేస్తే నువ్వు ప్రభు కాడికి వెళ్తావు? ఎలా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు పరిశీలన చేసుకో. సామాన్యమైన వ్యక్తులే ప్రభు కోసం అసాధారణమైన కార్యాలు జరిగించారు. రెండవది, అటువంటి సామాన్యమైన వ్యక్తుల్ని మొదటి వచనంలోనే మనం చూస్తాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడంట. ఎవరు వాళ్ళు అంటే సామాన్యమైన వ్యక్తులను చూసాం, ఆ 12 మంది గురించి చూసాం. అయితే వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు పిలిచాడు. ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకోసం? ఎందుకోసం పిలిచాడు నిన్ను? చర్చిలో తనుకోవడం కోసం పిలిచాడు దేవుడు నిన్ను? వాదులు వేసుకోవడం కోసం పిలిచాడా? రాజకీయాలు చేయడం కోసం పిలిచాడా? కుళ్ళుకోవడం కోసం పిలిచాడా? గ్రూపులు చేయడం కోసం పిలిచాడా? దేనికి పిలిచాడు? ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు రావడం కోసం పిలిచాడా? పాటలు ఇకపోతే, ప్రార్థన ఇకపోతే, నీకు ప్రార్థన తీయకపోతే, నీకు సెలవు కప్పకపోతే, నీకు దండ కప్పకపోతే చర్చిని వదిలేసి వెళ్ళిపోమని పిలిచాడా? ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను?
చూడండి, వాళ్ళని దేవుడు ఎందుకు పిలిచాడు నేను చెప్తూ వస్తా. దేవుడు ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని బట్టి పిలవడు. ఒకవేళ ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని బట్టి పిలిస్తే, మన భారతదేశంలో ఎవరైనా పిలవాల్సి వస్తే నరేంద్ర మోడీని పిలవాలి, అమిత్ షాని పిలవాలి, తర్వాత అనిల్ అంబానీ పిలవాలి, రతన్ టాటాని పిలవాలి, అదాని వాళ్ళని పిలవాలి. గొప్పతనాన్ని బట్టి పిలిస్తే మన దేశంలో వాళ్ళే ప్రస్తుతానికి గొప్పవాళ్ళు. మన భారతదేశ ప్రధానిగా పిలువబడుతున్నాడు ఆయన పిలవాలి ముందు. చాలా గొప్పవాడు. ఆయన ప్రభు చిత్తులు ఉన్నాడు లేదని మనకి తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయన పిల్లల దేవుడు ఇంకా. కానీ నిన్ను పిలిచాడు. నరేంద్ర మోడీ కంటే గొప్పతనవా నువ్వు? దేవుని దృష్టిలో గొప్పతనవే. ఒకవేళ గొప్పతనాన్ని బట్టి దేవుడు పిలవాలనుకుంటే వాళ్ళని పిలవాలి, కానీ దేవుడు గొప్పతనాన్ని బట్టి పిలవలేదు, ఆయన్ను బట్టి పిలిచాడు. కాబట్టి నిన్ను కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా నీకు ఆ స్థితి ఏంటో? ఒకవేళ మనం చాపల మీద కూర్చొని ఉండొచ్చు, సెగలోనే కూర్చొని ఉండొచ్చు, సౌకర్యవంతమైన పరిస్థితులు మన చుట్టూ ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ ఇక్కడ కూర్చోవడం ప్రధాన మంత్రులకు, దేశ ధనవంతులకు లేని గొప్ప భాగ్యం. ఇక్కడ కూర్చోవడం వాళ్ళకి లేదా ఆ భాగ్యం. ఇక ఆలోచించండి, అది ఎంత గొప్ప విషయమో. ఏం పోతావులే, ఎక్కడ పోతున్నావు తెలుసా అసలు నువ్వు? చర్చికి, దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి. దాన్ని నిర్లక్ష్యం చేస్తావా? పెళ్ళుందలే, వచ్చే వారం బావచ్చులే, ఇప్పుడు అంట్లు తోముకోవాలే, గుడ్లు పాలేవులే, సందాకి డబ్బులు లేవులే. ఎక్కడ పోతున్నావు తెలుసా? ఎక్కడున్న మనల్ని ఎక్కడికి పిలిచాడు తెలుసా? దేవుడు మన గొప్పతనాన్ని బట్టి పిలవలేదు. పౌలు గొప్ప సేవకుడు, చాలా గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు తన స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. ఒక వచన భాగంలో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి ఒకసారి. పూర్వము అంటే ఇంతకుముందు, రక్షింపబడక ముందు, యేసుప్రభు అంటే ఎవరో తెలుసుకోకముందు. పూర్వము దూషకుడిని నేను. దూషకుడు అంటే దూషించే వ్యక్తి, హాని చేసే వ్యక్తి. తర్వాత అలాంటి దూషకుడునైనా, హింసకుడునైనా. హింసకుడు అంటే కొట్టేవాడు, చంపేసేవాడు. హింసించడం వేరు, చంపడం వేరు. కఠినంగా టార్చర్ పెట్టి చంపడం, అది హింసించడం అంటే. అలాంటి వ్యక్తిత్వను, హానికరుడు, అలాంటి వ్యక్తినైనా నన్ను చూసారా, తన గురించి, తన ఐడెంటిఫికేషన్, తన యొక్క గుర్తింపు గురించి ఎలా చెప్తున్నాడో. నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పవాడిని, నేను లా చదివినా, నేను లాయర్ని, అందుకని పిలిచాడు దేవుడు అని చెప్తున్నాడా? కాదు. నేను ఇంతకు ముందు ఎలాంటి వ్యక్తిని తెలుసా? దూషించే వ్యక్తిని, హింసించే వ్యక్తిని, హాని చేసే వ్యక్తిని. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించాడు. హల్లెలూయా. నీ గురించి నీకు తెలిస్తే దేవుడిచ్చిన ఈ అవకాశం ఎంత విలువైందో తెలుస్తుంది. నీ గురించి నీకు తెలియకపోతే దేవుడిచ్చిన అవకాశం నీకు చాలా ఏమంటుందని తక్కువగా, కీతాగా, నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకని తెలుసా అండి, ప్రార్థన చేసుకోవడం చాలా చాలా ఏమంటారంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది చాలామందికి. చర్చికి వెళ్ళడం చాలా కామెడీ కనిపిస్తుంది. మైక్ తీసుకుని పాట పాడడం చాలా కామెడీ కనిపిస్తుంది. బైబిల్ చేత పట్టుకుని ఈదులు తిరగడం చాలా కామెడీ కనిపిస్తుంది. చర్చికి వెళ్ళి వాక్యాన్ని వినడం చాలా కామెడీ కనిపిస్తుంది. తెలుసా మీకు చాలామందికి? ఒకవేళ నీకు అలా అనిపించకపోవచ్చేమో, కానీ కొంతమందికి అనిపిస్తుంది. వాళ్ళ స్థితిని వాళ్ళు గుర్తించలా, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళన్న ఫీలింగ్ వాళ్ళ లోపల ఉంది. దేవుడు లేకపోతే ఏం గొప్పతనం నీకు? ఈయన యాక్చువల్లీ చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి, నేను ఒకప్పుడు దూషించే వ్యక్తిని, నేను ఒకప్పుడు హింసించే వ్యక్తిని, నేను ఒకప్పుడు హాని చేసే వ్యక్తిని. అలాంటి వ్యక్తినైన నన్ను దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడంట. అంటే అర్థమేంటి తెలుసా? నన్ను నేనే నమ్మలేని స్థితి, నన్ను ఆయన నమ్మాడు. ఎంత గొప్ప సంగతి! నన్ను నా వాళ్ళే నమ్మరు,
నన్ను నా కుటుంబీకులే నమ్మరు, నన్ను నా స్నేహితులు నా బంధువులే నమ్మరు, కానీ ఆయన నన్ను నమ్మాడు. ఎలా వాడుకోవచ్చు దీన్ని? తర్వాత నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పాట పాడమని చెప్పించుకోవాలి మనం కదా, చర్చికి రమ్మని చెప్పించుకోవాలి మనం. నీ స్థితి నువ్వు ఇంకా గుర్తించలా, అందుకని నీలోంచి కృతజ్ఞత రావట్లేదు. కృతజ్ఞత నీలో నుంచి వస్తే నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడో, ఈ స్థితి ఎంత విలువైందో నీకు తెలిస్తే పాడమని చెప్పించుకోలేవు. నువ్వు ఆటోమేటిక్గా పాడాలన్న భావం నీలోంచి వచ్చేస్తుంది. కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను. చాలండి. తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ పౌలు ఎలాంటి గొప్ప విషయాలు చెప్పాడు చూడండి. దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకునేది ఇదిగో ఈ 2 పనుల కోసమే. మొదటి పని సువార్త ప్రకటించడం కోసం. విని నమ్మి క్రైస్తవ్యంలో కొనసాగుతూ దేవునిలో ఎదుగుతున్న వ్యక్తి దేవుని గురించి బాగా చెప్పగలడు. సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, సంఘ స్థాపన కోసం, సంఘాన్ని స్థాపించడం కోసం. ఎందుకంటే నేటి దినాల్లో చాలామంది మేము సువార్థికులం, మీ చర్చకు ఒక వారం వస్తాం, వాళ్ళ చర్చకు ఒక వారం వెళ్తాం, వాళ్ళ చర్చకు ఒక వారం వెళ్తాం అని తిరుగుతూ ఉంటారు. అది వాక్యానుసారం కాదు. రైట్. వాళ్ళకి దేవుడు ఎటువంటి బిరుదులు ఇచ్చాడు, వాళ్ళని పిలుచుకొని దేవుడు వాళ్ళకి ఎటువంటి బిరుదులు ఇచ్చాడో నేను మీకు తెలియజేస్తాను చూడండి. వాళ్ళని ఎలా పిలిచారంటే బైబిల్లో శిష్యులు అని పిలిచారు. ఎలా పిలిచారు? శిష్యులు అని పిలిచారు. శిష్యులు అంటే అర్థం ఏంటంటే అభ్యాసకులు అని అర్థం. అభ్యాసకులు, లెర్నర్స్, విద్యార్థులు అని అర్థం శిష్యులు. తర్వాత అపోస్తులు అని పిలిచారు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే సందేశకులు అని అర్థం, పంపబడిన వారు అని అర్థం. అపోస్తులు అని పిలిచారు వాళ్ళకి. తర్వాత 12 మంది అని పిలిచారు. ఇప్పుడు కూడా మనం చూసాం 12 మంది అని చదివాం. అనేక సందర్భాల్లో వాళ్ళని ఆ 12 మంది అని పిలిచారు. అది వాళ్ళకి ఇవ్వబడిన బిరుదు. శిష్యులు అని పిలిచారు, అపోస్తులు అని పిలిచారు, తర్వాత 12 మంది అని పిలిచారు. వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో మరలా చూద్దాం. వారికి ఉన్న బిరుదులు ఇప్పుడు చూసాం మనం. వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే వాళ్ళు ఆదిమ సంఘ నాయకులు. ఏంటి ఆదిమ సంఘం అంటే? మొదటి సంఘం. మనం ఆధునిక సంఘం, వాళ్ళు ఆదిమ సంఘం. మొదటి సంఘానికి ఎవరంటే వీళ్ళు నాయకులు. అద్భుతాలు, సూచక క్రియలు చేసేవారు. వాళ్ళకున్న ప్రత్యేకత. ఒకసారి ఈ వాక్య భాగం చదువుతారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళు? వాళ్ళ మాటలు వినడానికి వచ్చిన సాదాసీదా ప్రజలు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రసంగాలు, వాళ్ళ యొక్క వాక్యాలు, వాళ్ళ యొక్క సువార్త విని మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ 12 మంది అపోస్తుల బోధలో కొనసాగారు. మీరే కదా ఇప్పుడు చదివారు. వాళ్ళు ఆ 12 మంది అపోస్తుల బోధలో కొనసాగారు, సహవాసంలో కొనసాగారు, రొట్టె విరుచుటలో కొనసాగారు, ప్రార్థన చేయుటలో కొనసాగారు. శిష్యులకి ఉన్న ప్రత్యేకత అది. ఇప్పుడు వీళ్ళంటే ఎవరు? వీళ్ళు ఆదిమ సంఘస్థులు. ఇప్పుడే చర్చ ఫామ్ అవుతుంది, ఇప్పుడే సంఘం ఫామ్ అవుతుంది. ఆ సంఘానికి వీళ్ళు ఏమంట? నాయకులు. నాయకులు లేని సంఘం చెదరిపోద్ది. ఏ సంఘానికైతే నాయకత్వ లోపం ఉంటుందో ఆ సంఘం ముందుకి కొనసాగదు. ఆ సంఘానికి నాయకత్వం ఉంది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. త్వరగా 12:12. ఏలాగు శరీరం ఏకమై ఉన్ననో
అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేక అవయవములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట మీ చేత చదివించానంటే, నేటి దినాలలో అపోస్తలులు అని పేరు పెట్టుకుని అని పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. మీరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఈ రోజుల్లో అపోస్తలులు ఎవరు ఉన్నారా? లేరా? మీరంత లోతుగా క్రైస్తవ్యాన్ని గమనించట్లేదు, అందుకని మీకు గుర్తు రావట్లే. చాలామంది ఈ రోజుల్లో అపోస్తలుల పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎఫెసీ పత్రిక ఒకసారి తీయండి, 2వ అధ్యాయం 20 వచనం. ఈ రోజుల్లో అపోస్తలులు ఉన్నారా లేదా మనం పరిశీలన చేద్దాం. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ఏమర్థమైంది మీకు? యేసుక్రీస్తు ప్రభు ఏంటి? మొదటి రాయి, మూలరాయి. శంకుస్థాపన చేస్తాం, మనం పునాది వేస్తాం కదా, అది మొదటి రాయి. తర్వాత ఏం కడతాం? పునాది రాయి వేసిన తర్వాత ఏం చేస్తాం? బేస్మట్టం కడతాం, అంతే కదా. ఒక భవనానికి, ఒక బిల్డింగ్కి ఎన్ని బేస్ మట్టాలు ఉంటాయి? 10 అంతస్తుల భవనమైనా ఎన్ని బేస్ మట్టాలు ఉంటాయి? ఒకటే. ఓకే, రైట్. ఎప్పుడు వేస్తాం దాన్ని? పునాది ఎప్పుడు వేస్తాం? ప్రారంభంలో గోడలు కట్టేసిన తర్వాత పునాది వేస్తామా? వేయం. స్లాబ్ వేసిన తర్వాత పునాది వేస్తామా? వేయం. ఎప్పుడు? కట్టేటప్పుడు వేస్తాం. అర్థమవుతుందా? సంఘము అనే ఇంటిని, సంఘము అనే నిర్మాణాన్ని కట్టడానికి దేవుడు మూలరాయి అయి ఉన్నాడు. మొదటి రాయి ఆయనే. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? పునాది వేశాడు. ఆ పునాది పేరేంటి? అపోస్తలులు, ప్రవక్తలు. పాత నిబంధనలో ప్రవక్తలు, కొత్త నిబంధనలో అపోస్తలులు. వాళ్ళు ఏమైనారంటే సంఘానికి పునాది అయి ఉన్నారు. ఎన్నిసార్లు పునాది వేస్తాం? ఒక్కసారే పునాది వేస్తాం. పునాది వేసేసారా? వేస్తున్నారు. ఇంకా వేసేసినారు కదా. ఎప్పుడు వేశారు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వేసేసారు. అపోస్తలులు బతుకున్నప్పుడే ఏం చేశారు? సంఘానికి పునాది వేసేసారు. పునాది వేసిన తర్వాత ఏం చేస్తాం మనం? పునాది వేసిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు మీ బుర్రలో ఏం మెదలాలి తెలుసా? ఇల్లు కట్టడం మెదలాల. ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? మొదట పునాది వేస్తాం. ఆ పునాది రాయి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఏం చేస్తాం? గోడకాలు తీసి బేస్మట్టం కడతాం. ఆ బేస్మట్టం ఎవరంట? అపోస్తలులు, ప్రవక్తలు. ఆ బేస్మట్టం తర్వాత ఏం చేస్తాం? వదిలేసి వెళ్తామా? ఏం చేస్తామా? దాని మీద ఏం చేస్తాం? గోడలు కడతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ గోడల పరిస్థితి ఒకసారి మీరు చదివిస్తే చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 చదవండి ఒకసారి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగా నియమించను. ఎలాగా? ఇప్పుడు ఇల్లు చెప్పండి. మీరు తర్వాత చదివిస్తాం మీ చేత. ఇల్లు చెప్పండి. ఇల్లు ఎలా కడతాం? పునాది వేస్తాం, బేస్మెంట్ కడతాం, గోడలు కడతాం, స్లాబ్ వేస్తాం. క్లియర్? ఓకే. ఇది బిల్డింగ్ కట్టే విధానం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ పేరేంటి? సంఘం. వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు? మూలరాయి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఓకేనా? తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం కట్టాలా? గోడలు కట్టాలా. ఇప్పుడు ఆ గోడలు కట్టే విధానం గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చదువు 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇప్పుడు బిల్డింగ్ సంపూర్ణం ఎప్పుడు అవుతుంది? మొత్తం కట్టేసిన తర్వాత కదా. బేస్మెంట్ వేస్తే సంపూర్ణం అయిపోద్దా? పునాది రాయేసి సంపూర్ణం అయిపోద్దా? పునాది రాయగానే ఇంట్లో వెళ్ళిపోతాం మనం. వెళ్ళం. బేస్మెంట్ వేయగానే వెళ్ళిపోతామా? వెళ్ళం. ఇల్లంతా కట్టేసిన తర్వాత కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ ఇల్లు పేరేంటి? సంఘం. వెరీ గుడ్. ఇప్పుడు ఇల్లంతా కట్టబడాలా.
13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, ఒకటి సంపూర్ణులు అవ్వడం, రెండోది క్షేమాభివృద్ధి కలగడం. గుర్తుపెట్టుకోండి 2 పదాలు. సంపూర్ణులు అవ్వడం, క్షేమాభివృద్ధి కలగడం కోసం పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు, కొందరిని, ఆ కొందరు ఎంతమంది? 12 మంది. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, మీరు నోట్ చేసుకోవచ్చు ఈ మాట, కొందరిని సువార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏమర్థమైంది మీకు? దేవుడు సంఘాన్ని కట్టడానికి ప్లాన్ చేశాడండి. ఆయనే మూలరాయి అయ్యాడు. తర్వాత కొందరిని అపోస్తులని, కొందరిని ప్రవక్తని పిలుచుకొని బేస్మఠం వేసుకున్నాడు. బేస్మఠం వేసుకున్న తర్వాత గోళ్ళు కడుతున్నాడు. ఆ గోళ్ళు దేంతో కడుతున్నాడు? సువార్థికుల ద్వారా, కాపరులు, ఉపదేశకుల ద్వారా, టీచర్స్ అండ్ ప్రీచర్స్, బోధించేవాళ్ళు, ఉపదేశించే వాళ్ళ ద్వారా ఏం చేస్తున్నాడు? నిర్మాణాన్ని కడతా ఉన్నాడు. ఇప్పుడు మూలరాయి వేసేసినాడా? యేసు చచ్చిపోవాలా మన కోసం వచ్చి, ఏమో యాడేసి నాకేం తెలిసినట్టుకుంటారు మీరు. మూలరాయి వేసేసాడు. తర్వాత అపోస్తుల ప్రవక్తల ద్వారా బేస్మఠం పునాది కట్టేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరు కట్టాలా? ఎవరు గోళ్ళు కట్టేది? కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు. ఇప్పుడు చెప్పండి, అపోస్తులు ఉన్నారా? ప్రవక్తలు ఉన్నారా ఈ రోజుల్లో? పోనీ లేరు, ఉన్నారా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే అవసరమా ఈ రోజుల్లో? చెప్పండి, ఈ రోజుల్లో అపోస్తులు, ప్రవక్తలు అవసరమా? ఇళ్ళు కట్టడానికి బేస్మఠం ఎప్పుడు అవసరం? మొదట్లో అవసరం. గోడలు కట్టేసిన తర్వాత పునాది అవసరమా? ఓకే, రైట్. ఇప్పుడు అవసరం లేదు కదా. గోడలు కట్టేసిన తర్వాత పునాది అవసరం లేదు. పునాది ముందే వేసేసినాం. ఇప్పుడు ఆ పునాది ఎవరంట? ఒరే, అపోస్తులు, ప్రవక్తలు పునాది వేసారు లేదా? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఇచ్చారు. మొత్తం చెప్పాల్సిందంతా 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో చెప్పేశారు. అదవత్న సంఘాన్ని స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు సంఘం ఏం చేయబడుతుంది? గోడలు కట్టబడుతుంది. ఇప్పుడు ఎవరు కట్టేది? సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. అర్థమైందా? ఈ రోజుల్లో ఎవరు ఉంటారు తెలుసా? సువార్త చెప్పే పాస్టర్లు ఉంటారు, వాక్యాన్ని బోధించే పాస్టర్లు ఉంటారు, సేవకులు ఉంటారు. కానీ అపోస్తులు, ప్రవక్తలు ఉన్నారో లేదో పక్కన పెడితే అవసరమా? ఎందుకని? పునాది ముందే వేసేసాం కదా, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో నేను అపోస్తులుడను, ఈ రోజుల్లో నేను ప్రవక్తని అని ఎవరైనా చెప్తే నిజమా అబద్ధమా? మీరు బాగా చెప్తే బాగుంటుంది. అబద్ధం. ఓకే, ప్రవక్తలే లేనప్పుడు ప్రవచనాలు వస్తాయా? కొందరే రావు అన్నారు. నువ్వు వినకపోతే నీ కర్మ, అది వేరే విషయం. కానీ నీ సావు, నువ్వు ఏడని సావు. ప్రవక్తలు, అపోస్తులు పునాది వేసేశారు, వాళ్ళ టైం అయిపోయింది. తర్వాత ఇప్పుడు సంఘం నిర్మించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలు, అపోస్తులు అవసరం లేదు అన్నప్పుడు, ప్రవక్తలే లేనప్పుడు ప్రవచనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రవచనాలు చెప్పే వాళ్ళని ఏమంటారు? పురుషులైతే ప్రవక్తలు అంటారు, స్త్రీలైతే ప్రవక్తి అంటారు. అంతేనా? ప్రవక్తలే అవసరం లేనప్పుడు ప్రవచనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మోసం. మీ బైబిల్లో చూపించానా లేకపోతే నేను చెప్తున్నానా? ఇప్పుడు అపోస్తులు, ప్రవక్తలు పునాది వేశారు. ఇప్పుడు సంఘం ఉపదేశము ద్వారా, కాపరత్వం ద్వారా, సువార్త ద్వారా కట్టబడుతుంది. ఓకే, రైట్, అనుకుందాం. ప్రవక్త పనేంటి? దేవుడు చెప్పింది చెప్పడం కోసం. ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చేశారు? దేవుడు చెప్పింది చెప్పారు. ఈ రోజుల్లో ఏముంది మన చేతిలో? ఇప్పుడు చెప్పాలి. నీకు రాత్రి కళ్ళ కనిపించి ఆ రోజులు ఎందుకు చెప్పాడు అట్లా? బైబిల్ లేదు కాబట్టి. ఈ రోజుల్లో నేను ప్రవక్తనంటే నువ్వేం చెప్పాలా? మాకు తెలుసులేపో అనాలా? ఈ రోజుల్లో దేవుడు నీకు ఇది చెప్పమన్నాడు అన్నాడు అనుకో, ఏం చెప్పాలా?
ఇప్పుడు కొత్తగా దేవుడు చెప్పడానికి ఏం లేదు. ఇదిగో మా ఇంట్లో బైబిల్ ఉంది, దీంట్లో నాకు చెప్పాల్సినంత దేవుడు చెప్పేశాడు అని చెప్పాలా. సత్యం తెలుసుకున్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? ప్రవచనం అనగానే ఎగేసుకెళ్ళిపోతారు. మోసం. మీరే చెప్పారు, పునాది ఒక్కసారే వేస్తాం, పునాది ఎప్పుడో వేయబడిపోయింది, ఇప్పుడు పునాది వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రవక్తను పేరు పెట్టుకుంటూ తెలుసా? నువ్వు వస్తావని. ఎందుకు రాత్రి నీకు చెప్పమని చెప్పాడు అని చెప్తారు తెలుసా? నువ్వు వింటావని, నువ్వు దానికి పడిపోతావని, నువ్వు దానికి లోబడతావని. దేవుడు చెప్పమని చెప్పాడని చెప్తే నువ్వు భయపడి లోబడి ఏదో చేస్తావు కదా, అందుకని చెప్తారు ఆ మాటలు, మాయ మాటలు. దేవుడిని కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చెప్పాల్సిందంతా 66 పుస్తకాల కలిగిన బైబిల్లో చెప్పేశాడు, గ్రంథస్థం చేసి పెట్టాడు ప్రతి తరానికి. ఇంకా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఉంది, రాత్రి నాకు చెప్పాడు నీ చెప్పనంటే అది అబద్ధం. మోసపోబాకండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళకి ఆ పని అప్పగించబడింది. ఎందుకని? వాళ్ళు ఆ రోజుల్లో అపోస్తులు, మన మార్క్స్ వార్త ఇప్పుడు చదవట్లేదు, అప్పుడు జరిగిన దాని గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆ రోజుల్లో అపోస్తులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి సింపుల్గా, ఈ రోజుల్లో అపోస్తుల ప్రవక్తలు ఉన్నారా? లేరు. రైట్. ఎవరున్నట్టు మరైతే? వాక్యాన్ని సువార్తని బోధించేవారు మాత్రమే ఉన్నారు. తర్వాత రైట్, వారి పిలుపులోని దశలు చూద్దాం. మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. వారి పిలుపులోని దశలు 4 దశలు ఉంటాయి. మనిషిని దేవుడు 4 రకాలుగా పిలుస్తాడు. ఒకటి, మారు మనసు కొరకు పిలుపు. మనల్ని పిలిచాడు దేవుడు సువార్త ద్వారా. ఎవరో పాస్టర్ గారు వస్తారు మన దగ్గరికి, అమ్మా 5 నిమిషాలు టైం ఇస్తే యేసు గురించి చెప్తా అని చెప్పుంటాడు. అదేంటిది? మారు మనసు కొరకు పిలుపు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు అవి జరుగుంటాయి. ఇప్పుడు సమస్య కొంతమందికి ఏం తెలుసా? ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ కడుపును పుట్టారు కాబట్టి కొంతమంది వాళ్ళు పుట్టుకతోనే చర్చికి వస్తారు, వాళ్ళకి సువార్త సత్యాలు తెలియవు. గమనించండి కావాల్సిన పిల్లల్ని. కొంతమంది నువ్వు బిడ్డల్ని కనక ముందే నువ్వు కనుక యేసు ప్రభుని నమ్ముకో ఉంటే నీ బిడ్డలను నువ్వు పరిశీలన చేయాలి. నీకు తెలుసా? వాళ్ళకి ప్రత్యేకంగా సువార్త వినిపించబడట్లే, నీకు వినిపించినట్టు. ఎందుకంటే నువ్వు నమ్మేసుకున్నావు కదా యేసు ప్రభుని, నువ్వు నీతో పాటు నీ బిడ్డలను చర్చికి తీసుకొచ్చేసావు. వాళ్ళకి సువార్త అర్థం కాదు. ఏదో మా అమ్మ వస్తుంది, మా నాయన పోతుంది కాబట్టి వాళ్ళతో పోవాలనుకుంటారు వాళ్ళు. ఆ పాడాలి కాబట్టి పాట నేర్చుకొని నువ్వు కూడా పాడు అంటాం కాబట్టి పాడుతారు, అంతే. వాళ్ళలో సువార్త సత్యాలు పనిచేయవు. మీరు యంగ్స్టర్స్ని, యూత్ని పరిశీలన చేసి చూడండి. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే అస్సలు చెప్పరు. మా అమ్మ మా నాయన వాళ్ళు అంటారు వాళ్ళు, ఒకే మాట. దేవుడు వాళ్ళని ఫస్ట్ మారు మనసు కొరకు పిలిచాడు, తర్వాత పరిచర్య కొరకు పిలిచాడు, తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం అపోస్తులుగా ఉండడానికి పిలిచాడు. ఈ సందర్భంలో దేవుడు వాళ్ళని పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఏం చేశాడంట? పిలిచాడు. ముందుగానే పిలిచాడు కదా. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం మనం చూసింది, 13వ వచనం కదా. 13వ వచనంలో దేవుడు వాళ్ళని పిలిచాడు. అంతకుముందంటే యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇప్పుడే వచ్చారా యేసు ప్రభు కాడికి వాళ్ళు? ఏం చెప్పాను? యేసు ప్రభు వాళ్ళని పిలిచాడని చెప్పి 13వ వచనంలో చూసాం మనం. 13వ వచనంలోనే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారా, లేకపోతే అంతకుముందు నుంచే ఉన్నారా? ఎవరికి తెలుసు అంటారా? యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ. దెయ్యాలు వెలుగుంటే యేసు ప్రభుతో వాళ్ళు లేరా? సమాజ మందిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు లేరా యేసు ప్రభుతో? ఓచ చేయగలిగే వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళు లేరా యేసు ప్రభుతో? మరి ఎదిగే ఎరుమొహాలు అనుకుంటారు. ఎందుకైతే గత ప్రసంగాలు గుర్తుపెట్టుకోండి. నెలకు ఒకసారి రాబాకండి, 4 నెలలకు ఒకసారి రాబాకండి. వాక్యం అర్థం కాదు. ప్రతి ఆదివారం చర్చి రావడం అలవాటు చేసుకోండి. చర్చికి వచ్చేటప్పుడు పోయిన ఆదివారం పాస్టర్ ఏం చెప్పాడని ఆలోచన చేసుకుంటూ చర్చిలోకి రండి. టైం తక్కువ ఉంది నీకు, నీ ఇష్టం. మరి ఇప్పుడు దేనికి పిలుస్తున్నాడంటే వాళ్ళని మారు మనసు కోసం ఆల్రెడీ ముందే పిలిచేశాడు. తర్వాత పరిచర్య కోసం ఆల్రెడీ పిలిచేశాడు. ఇప్పుడు దేనికి పిలుస్తున్నాడంటే అపోస్తులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఎంతమందిని? 12 మందిని. తర్వాత 4వదిగా
దేవుడు పిలిచే 4వ దశ ఏంటంటే హతసాక్షులుగా ఉండడానికి పిలుస్తాడు. ఏంటి? హతసాక్షులుగా ఉండడానికి పిలుస్తాడు. ఈ మధ్యకాలంలో హతసాక్షి అనే పేరు బాగా వినపడిందా? పేరు చెప్పండి. ఎవరు చెప్పారు మీకు ఆయన హతసాక్షి అని? ఆయన సమాధి మీద కూడా రాశారంట. హతసాక్షి అంటే అర్థం తెలుసా? నేను చెప్తా చూడండి. సాక్ష్యం ఇచ్చినందుకు హతులైన వారు అని అర్థం. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడు? యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినందుకు హతసాక్షి అయ్యాడు అని అనుకుందాం. ఇప్పుడు ఆ అన్నని ఆయన చంపేశారా చచ్చిపోయాడా అన్న క్లారిటీ లేదు. మరి నువ్వు హతసాక్షి అంటే ఎక్కడ చేస్తావు? ఎవరు చెప్పారు నీకా? నీ ఇష్టం ఆ నోటికి వచ్చింది అనుకోవడానికా? హతసాక్షి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయనను చంపేయడం, ఆయనను హతసాక్షి అంటాం. చెన్నై థామస్ మౌంట్ రోడ్లో తోమా అనే వ్యక్తిని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తే బల్యాలతో పొడిచి కత్తితో నరికి చంపేశారు. ఆయన హతసాక్షి అంటాం. ఎందుకు చంపేసినారయ్యా అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అన్నారు. పేతురు అనే వ్యక్తిని తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. ఆయన హతసాక్షి అంటాం. యెషయా అనే వ్యక్తిని రంపంతో కోసి 2 భాగాలు చేశారు. ఆయన హతసాక్షి అంటాం. బాప్తిస్మిచ్చి యోహాన్ని కత్తితో తల నరికేశారు. ఆయన హతసాక్షి అంటాం. ఈయన ఎందుకంటాం? ఎట్లా అంటావు నువ్వు? హతసాక్షి అన్న పదానికి అర్థం ఏంటో తెలుసుకుంటే హతసాక్షి అన్న పదం ఆయనకు వర్తిస్తుందా లేదా అని మనం పరిశీలన చేయొచ్చు. యేసు ప్రభు కోసం చచ్చిపోయాడు ఆయన? బైక్ మీద పడిపోయాడు ఆయన? ఇంకా మిగతా విషయాలను వదిలేయండి. మిగతా విషయాలన్నీ ఆయన చంపేసినారా లేకపోతే చచ్చిపోయినాడా అని పక్కన పెడదాం. హతసాక్షి అని పేరు పెడతావు ఆయనకి? మరి నువ్వు నోటికి ఎదుస్తుంది మాట్లాడేయడమే. హతసాక్షి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు కోసం సాక్ష్యం ఇస్తున్నప్పుడు యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చంపేస్తే ఆ వారిని హతసాక్షి అని అంటాం. చివరిగా నేను ఈ మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. వాళ్ళు అతి సామాన్యమైన వ్యక్తులు. అటువంటి అతి సామాన్యమైన వ్యక్తులు అసాధారణమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుని కొరకు సాధించారు దేవుని యొక్క కృప ద్వారా. మనం కూడా మన జీవితాన్ని ఇదిగో అనవసరమైన వాటికి కేటాయించకుండా, అప్పగించుకోకుండా దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తే అదిగో ఆ 12 మంది వలె మనం కూడా అనేకమైన కార్యాలు ప్రభు కొరకు చేయొచ్చు. అలాగే ప్రభు కొరకు అనేక మందిని సంపాదించవచ్చు. నీ జీవితానికి అనవసరమైన వాటికి సమయాన్ని కేటాయిస్తావా? వాటి వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఒకరోజు తెలుసుకుంటావు, అయ్యయ్యో నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానని నేనని చెప్పి. అలా నువ్వు బాధపడినంత మాత్రం మరలా తిరిగి టైం వెనక్కి రాదు. ఇప్పుడే నువ్వు జాగ్రత్తలు తీసుకోండి. చివరిగా ఈ ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. ఇది కథ, ఇది వాస్తవమా అని నేను చెప్పట్లేదు. కథ. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇది కథ అనుకుందాం. పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత పరలోకంలో అందరూ కూడా వాళ్ళని ఆ యేసు ప్రభుని అభినందిస్తూ, నువ్వు శిలువ కార్యం గొప్పగా జరిగించావు, మానవాళికి రక్షణ అవకాశం కల్పించావు అని చెప్పి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారట. సన్మాన సభ ఏర్పాటు చేస్తే గాబ్రియేలు దూత పరలోక ద్వారం ఎదురుకు వచ్చి యేసు ప్రభుని ఇలా ప్రశ్నించిందట. కథలే, బైబిల్ లేదు, అది కథ చెప్తున్నా. యేసు ప్రభువా, నువ్వు జరిగించిన కార్యం చాలా గొప్పది. పరలోకంలో నువ్వు ఆ భూలోకంలో నువ్వు చాలా గొప్ప పని చేసి వచ్చావు. చాలా సంతోషం, అందరూ నీ విషయమే చాలా సంతోషిస్తున్నారు. అయితే ఒక చిన్న ప్రశ్న అడిగిందంట. నువ్వు ఇంత గొప్ప శిలువ కార్యం చేసావు కదా, మరి ప్రపంచమంతటికి తెలియదు కదా నువ్వు మానవాళి రక్షణ కోసం చనిపోయావు అని చెప్పి. అదిగో ఆ ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే నువ్వు చనిపోయినావు కదా, ప్రపంచం మొత్తానికి తెలియదు కదా. ప్రపంచం మొత్తం తెలియజెప్పడానికి నువ్వేమైనా ప్లాన్ చేసినావా అని అడిగిందంట. ఎవరిని? యేసు ప్రభుని. ప్రపంచం మొత్తం తెలియజెప్పడానికి నువ్వేమైనా ప్లాన్ చేసినావా అని అడిగితే యేసు ప్రభు చెప్పాడంట, నేను ఒక మంచి ప్రణాళిక వేశాను, 12 మందిని ఎన్నుకున్నాను అని చెప్పాడంట. ఆ 12 మంది ద్వారా ప్రపంచ నలుమూలకి సువార్త వ్యాప్తి చెందడం కోసం వాళ్ళ 12 మందిని నేను ఎన్నుకొని
నా పనిలో నా స్థానంలో వారిని నిలబెట్టి వచ్చాను అన్నాడట. అంటే అప్పుడు గాబ్రియేలుతో మరలా రెండో ప్రశ్న అడిగిందంట. ఏమని తెలుసా? యేసు ప్రభువా, వాళ్ళని నువ్వు నియమించడం చాలా గొప్ప పని, ఒకవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ప్లాన్ బి ఏమైనా ఉందా అని అడిగిందంట. పని చెప్పినప్పుడు అందరు చేస్తారా? అందరు చేస్తే మీరు అందరూ పాస్టర్లు అవ్వాలి కదా, మరి అవ్వం. మనకు కలెక్టర్ అని పిలిపించుకోవడం బాగుండదు, కానీ పాస్టర్ అని పిలిపించుకోవడం బాగుండదు. ఇంజనీర్, డాక్టర్, టీచర్ అని పిలిపించుకోవడం బాగుండదు, కానీ పాస్టర్ అని పిలిపించుకోవడం బాగుండదు. పరలోకంలో బహుమానం వచ్చేది ఇంజనీర్కి, టీచర్కి, డాక్టర్కి కాదు, దేవుని బిడ్డలకి, దేవుని పని చేసిన వారికి. వెంటనే యేసు ప్రభు ఆ గాబ్రియేలుతో అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడంట. ఒకవేళ ఆ 12 మంది నువ్వు పనులు నియమించి వచ్చేసినావు, వాళ్ళు ఆ పన్ను వదిలిపెట్టి వెళ్తే పరిస్థితి ఏంటి అని అడిగిందంట. ప్రపంచం మొత్తం తెలియదు కదా, నువ్వు చేసిన కార్యం అంతా వృధా అయిపోతుంది కదా అని గాబ్రియేలుతో అడిగితే యేసు ప్రభు చెప్పాడంట, నా కాడ ఇంకో ప్లాన్ లేదు అని చెప్పాడంట. నేను వాళ్ళని నమ్మాను అన్నాడు. నేను వాళ్ళని నమ్మాను. మనిషిని రక్షించడం కోసం ఆ దేవుడు చేసిన శిలువ కార్యాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి నేను సామాన్యమైన మనిషిని నమ్మాను. ఆ మనిషి ఎన్ని లోపాలు కలిగిన వాడో ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రసంగం ప్రారంభంలో అన్ని లోపాలు కలిగిన వ్యక్తి. మీరు చదివారు, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయన నమ్మాడినా. నాకు ఇంకో ప్లాన్ లేదు అన్నాడంట. నేను ఆ 12 మందిని నమ్మి వాళ్ళకి ఆ పని అప్పగించి వచ్చా అన్నాడంట. ఆ రోజు 12 మంది, ఈరోజు ఈ కొరిటూరులో నువ్వు నేను. దేవుడు నిన్ను చెప్పండి నమ్మాడు. ఆ 12 మంది దేవుని నమ్మకాన్ని నిలబెట్టుకొని సేవ చేశారు కనుకనే కొరుటూరు వరకు యేసుప్రభు యొక్క పేరు వచ్చింది. దేవుడు ఈరోజు నిన్ను నమ్ముతున్నాడు. నీ ఇంట్లోకి తీసుకెళ్తావా యేసుప్రభు గురించి? నీ పక్కింట్లోకి తీసుకెళ్తావా? నీ బంధువుల్లోకి తీసుకెళ్తావా? నీ గ్రామస్తుల్లోకి తీసుకెళ్తావా? అసలు నీకు ఈ మాట నీ బుర్రకు బాగా అర్థమవుతుందా? దేవుడు నిన్ను నమ్మాడు. నమ్మకమైన దేవుడు అపనమ్మకస్తులమైన మనల్ని నమ్మాడు. ఎలా అర్థం చేస్తా? ఒకవేళ నువ్వు వచ్చిన కొత్తలోనే ఈ మాట మీద నువ్వు దృష్టి పెట్టుంటే ఈ పాటికి నువ్వు ఎంతమందిని సంపాదించే వ్యక్తివో దేవుని కొరకు ఈ ఊర్లోనే. మన భవిష్యత్తు తరానికి మనం అవసరం. మన కుటుంబీకులకి రక్షింపబడిన మన అవసరం. మన స్నేహితులకి మారిన మనం అవసరం. మన బంధువులకి రక్షింపబడిన మనం అవసరం. ఈ పని మీద దృష్టి పెట్టకుండా సంపాదన మీద, విందుల మీద, విలాసాల మీద, జల్సాల మీద, అశాశ్వతమైన లోకంలో అనవసరమైన వాటికి సమయాన్ని కేటాయిస్తూ నీ టైం వృధా చేసుకుంటున్నావా? ఇప్పటికైనా కలమేలుకుంటావా? ఏది ముఖ్యం, ఏది నిత్యం, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది దేవుని ఎదుటను నిలబెడుతుంది, ఏది దేవుని చేత నన్ను అభినందిస్తుంది, బలా అని ఏది దేవుని చేత నన్ను అనిపిస్తుంది, పరిశీలన చేసుకోండి. తల వంచండి, ప్రార్థన చేసుకోనండి.